కొంచెం అర్థమయ్యేలా రావా, ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా. కన్ఫ్యూజ్ ఏం అవ్వదు కిషోర్. అది ఎంతమంది వస్తున్నారు మొత్తం? మొత్తం 10 మంది ఉన్నారు, అందరూ ప్యాషనెట్ యాక్టర్స్ అన్నారు. సరే గౌతమ్ కదా కోఆర్డినేటర్, సరే సరే తను పంపించిన వాళ్ళలో సెన్సిబుల్ యాక్టర్స్ మనం ఫైనల్. చాలా పొగరుగా చెప్పింది తను నన్ను మర్చిపోవని. నేనేమైనా తక్కువ తిన్నానా? నేను కూడా నవ్వుతూ చెప్పా, ఎవరు నువ్వు? 10 మంది ఉన్నారు. హాయ్ బ్రో. బ్రోనా? హాయ్ సార్. పేరేంది? ప్రశాంత్. ప్రశాంత్. ప్రశాంత్ స్పెట్స్ దిగండి. నా కంఫర్ట్ ఉంది సార్. కంఫర్ట్ మీకు కాదు కదా ప్రశాంత్, చూస్తేనే కదా మేము చేస్తాం. సర్లే సర్లే చెప్పండి. ప్రశాంత్ ఏం చెప్పినా చేస్తావా? చేసేస్తా. చేసేస్తా. సరే. మీకు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నాడు. సో వాళ్ళ నాన్న మీరు ఇంప్రెస్ ఏంటిది బ్రదర్ ఒకసారి పేపర్ ఇస్తున్నా. ఒకసారి పేపర్ దాని మీద చదువుకో. అని ఉంటుంది సేమ్. సర్లే. ఏం పేరు అంటే ప్రశాంత్. బ్రదర్ అయిపోయిందా? ఇప్పుడు ఏంది, నాకు గర్ల్ ఫ్రెండ్ అన్నది నేను ఒప్పియాలి, అంతే కదా. నేను చేసేస్తా, మీరు ఫ్రేమ్ పెట్టుకో. నేను చేసేస్తా. ఫ్రేమ్ పెట్టుకో, నేను చేసేస్తా. యాక్షన్. ఇప్పుడు ఏమంటారు అంకుల్, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్ళి చేయరు, అంతే కదా. సర్లే ఉంచుకో. ఏడేసు కాచి కూడా పోస్ట్ ఆఫీస్ సర్కిల్ కానీ కదా, చూసుకుంటా. హలో బ్రదర్. ఏమైంది బ్రో? మీకు ఏమైంది బ్రో? చదివినారు అర్థం కాలేదా మీకు? వార్నింగ్ ఇస్తున్నారు, ఇంప్రెస్ చేయాలి. వార్నింగే కదా. వార్నింగ్ ఇంప్రెస్ బ్రో, ఇంప్రెస్ చెప్తున్నా కదా. ఇంప్రెస్ అంతే కదా. నేను చేస్తా, ఫ్రేమ్ పెట్టుకో. నేను చేసేస్తా. యాక్షన్. ఇంకో స్టోరీ చెప్తా. February 29th ఓల్డ్ సిటీలో ఒక గలాట అయింది. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది, తెలిసే ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకి 4 పోలీసు వాళ్ళు ఒక్కడు ఉరికించుకుంటా నెత్తి వలగొట్టు వాడ తెలుసు. కట్. సెలెక్టెడా? మీకు ఇన్ఫార్మ్ చేస్తాం వెళ్ళండి. ఎట్లా 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 మెయిల్ చేస్తాం వెళ్ళండి. మెయిల్ లేదు, వాట్సాప్ చేస్తాం. నా వాట్సాప్ లేదు, ఓన్లీ స్నాప్చాట్. స్నాప్చాట్ చేస్తాం వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ షార్ట్ ఫిల్మ్. సర్లే నువ్వు వెళ్ళు. బేబీ ఆడిషన్ ఉందన్నావు కదా బేబీ, ఇంకా ఏం చేస్తున్నావు? నువ్వు త్వరగా సెలెక్ట్ అవ్వాలి, హీరో అవ్వాలి, దాని తర్వాత సీఎం అయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. నాకు ఈ పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బేబీ. నీకోసం పార్టీ పెడతా. నీ మీద పెడతా. అవునా? పార్టీ పేరేంటి బేబీ? డిఎల్పి పార్టీ. టిఎల్పి అంటే? డాన్స్ లిటిల్ ప్రిన్సెస్. మరి నాకు ఆఫర్స్ అడగండి కిషోర్. సర్లేని సర్లే. ఇక్కడికి ఎవడో వస్తున్నాడు బేబీ, కానీ లాస్ట్ సెలెక్ట్ అయితే మనమే కదా, అలా తెలియదు బాబు. ఇక్కడ వస్తున్నాడు బేబీ. ఏంటి బ్రో సినిమా? బాడీ బిల్డర్స్ మనకి ఎందుకు బేబీ? అది కాదు బేబీ, రేపు పొద్దున్న నేను పెద్ద స్టార్ అయిన తర్వాత మనకు బౌన్సర్ అవసరం పడుతుందా? కరెక్ట్ సెట్ అవుతుంది. అవునా? సూపర్ బేబీ. జస్ట్ చెకింగ్ బ్రో. నైస్ క్లాసెస్ బ్రో. బేబీ నేను మళ్ళీ చేస్తాను. నెక్స్ట్ అమ్మ లోపలికి
వచ్చావు కదమ్మా, స్కార్ఫ్ తీ. తీయవా? అలా కాదమ్మా, ఇప్పుడు స్క్రాప్ తీయకపోతే మిమ్మల్ని చూడలేం కదా. స్కార్ఫ్ పెట్టుకొని ఆడిషన్లు ఇస్తారండి, మిమ్మల్ని ఎలా తీసుకుంటాం? సరేనండి, అలాగే నాకు తీస్తాం. ఇది కెమెరా. కెమెరా ఆన్ చేయకుండా మిమ్మల్ని ఎలా షూట్ చేస్తామండి? అంటే ఇది ఇప్పుడు యూట్యూబ్లో పెడతారండి? పెడతాం కదా. పెడతారా? ఇంకో డౌట్ అండి. ఏంటండి? ఇప్పుడు నేను ఎప్పుడైనా తీసేయమంటే తీసేస్తారండి? తీయమండి. తీరా? సరేనండి. కిషోర్ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. సరేనండి. ఇప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ అంటే ఉత్తుత్తి బాయ్ ఫ్రెండ్. బొమ్మ బాయ్ ఫ్రెండా? బొమ్మ బాయ్ ఫ్రెండ్. బొమ్మ బాయ్ ఫ్రెండ్. సరేనండి. బొమ్మ బాయ్. అయితే ఇప్పుడు మీ బొమ్మ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మీ కొడుకు నాకు నచ్చాడు, మీ కొడుకు నేను పెళ్లి చేసుకుంటా. పెళ్ళి అంటే ఉత్తుత్తి పెళ్ళి. ఉత్తుత్తి పెళ్ళి. బొమ్మల పిల్ల అలాగైతే ఓకేనండి. సో ఒప్పించాలన్నమాట, వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకుంటాను ఒప్పించాలి. ఓకేనమ్మా, అర్థమైందా? అర్థమైందండి. చేస్తారా? చేస్తాను. కెమెరా ఆన్ చేసుకోమంటారా? మీరు చేసుకోండి. సరే, యాక్షన్. నమస్కారం ఆంటీ గారు, నా పేరు వరలక్ష్మి అండి, మాది పెద్దాపురం అండి. పెద్దాపురం మొత్తానికి మా నాన్నగారే పెద్దండి. నాకు వంటలు కూడా బాగా వచ్చండి, కోడికూర బాగా చేస్తానండి, ఎందుకంటే అదంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. హలో సిస్టర్, మీ నాన్నగారికి ఏ కూర ఇష్టం మాకెందుకండి? మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పండి. మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పండి. సరేనండి. అర్థమైందా? అర్థమైందండి. చేస్తారా ఇప్పుడు? చేస్తానండి. షూరా? ఇప్పుడు చేస్తాను, చూడండి. యాక్షన్. నమస్కారం ఆంటీ గారు, నా పేరు వరలక్ష్మి అండి, మాది పెద్దాపురం అండి. పెద్దాపురం మొత్తానికి మా నాన్నగారు పెద్దండి. నేను వంటలు బాగా చేస్తానండి. మీ అబ్బాయి అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి, ఎందుకంటే మీ అబ్బాయిలో అన్ని మా నాన్నగారి లక్షణాలే ఉన్నాయండి. హలో సిస్టర్, మీ నాన్నగారి గురించి మర్చిపోండి. మీ బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రం చెప్పండి. మీ బాయ్ ఫ్రెండ్ గురించి. సరేనండి. అర్థమైందా చెప్పింది ఇప్పుడైనా? అర్థమైందండి. చేస్తారా ఇప్పుడు? చేసేస్తానండి. టైం తీసుకుంటారా? వద్దండి, చేసేస్తాను. పక్కన? పక్క చేస్తానండి. యా, సరే, యాక్షన్ అమ్మా. మా నాన్నగారు నెక్స్ట్. బ్రదర్, ఏమైంది? సార్ బ్యాగ్ సార్. అక్కడ పెట్టుకో. ఎలా సార్? ఎలా సార్? సార్ అవసరం లేదు, అన్న అంటలేదు. అన్న అంటారు. సరే అన్న. ఏడు నుంచి వచ్చినా ఈ ఊరు? అల్లంపూర్ అన్న, నిన్న సాయంత్రం బయలుదేరాను. చూడలేదా? వెనకాల బోర్డు ఉందా, కనిపిస్తుందా? సీన్ ఉంది, చదువుకో. అర్థమవుతలేదు కూడా. ఎలా చదివా? చదివా. అర్థమైందా? అర్థమైంది. సరే, ఎలా అది వదిలేసి, నువ్వు ఇంతకుముందు ఏమైనా చేస్తావా ఊర్లో? ఇట్లా ఏమన్నా ఇట్లా యాక్టింగ్ ఏమైనా చేస్తావా? చేసినాను. అయితే నీకు ఏదైతే బాగా వస్తుందో, నువ్వు ఏదైతే బాగా చేస్తావో అది మాకు చేసి చూపి. సరే. టెన్షన్ ఏం పడకు, చెయ్యి. సరే. ఏమైందిలే అన్న, పాట పెట్టుకో. అన్న ఏంటి పాట పాట పెట్టాలి? అవును.
నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా లేదు అన్న మంచి బాష్ నీ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబరు. 90011 సరే, నేను మీకు కాల్ చేస్తా ఇలా, సరేనా? సరే. కాదు లేదా అంగి గుండెలను చినిపోయినాయి కదా. నా దగ్గర ఇంకో అంగి ఉందన్న, నా దగ్గర ఇంకో అంగి ఉందన్న. ఓకే బాగా మాట్లాడుతున్నా. బాగా మాట్లాడుతున్నా. ఏమడుగుతున్నా లోపల? నాకు వచ్చి నేను చేసిన ఫోన్ చేస్తా అని చెప్పాను. ఎంతమంది? ఇద్దరు ఉన్నారు. వెళ్ళాను. టెన్షన్ ఏం పడకన్నా, నాకు వచ్చింది నేను చేసిన, నీకు వచ్చింది నువ్వు చేయి, సరేనా? ఆల్ ది బెస్ట్ అన్న. అవేవి నేను తిన్నాను, విన్నావా? నా సాధ్యమైంది నేను ఎవడో పక్క ఊరంలో ఉన్నాడు, మీరు కూడా హీరో అయిపోవడానికి వచ్చారు. షిట్. ఇంత ఆయిల్ పెట్టావు, కేర్కేరా? ఇదేంటిది? హ్యాండ్ బ్యాగా? క్యూటా? అయిపోయింది సంగతి. బ్రదర్ మీ పేరు? శ్యామ్. శ్యామ్. వెనకాల బోర్డు ఉంది కదా, దాన్ని సీన్ నుంచి చదువుకోండి. బ్రదర్ రైటేనా? ఒక్క నిమిషం. బ్రదర్ ఓకేనా? చేస్తారా? రెడీ? అలా మీరు నన్ను చూడకన్నా బ్రో మిమ్మల్ని చూడకుండా ఆడిషన్ ఎట్లా చేస్తాం? కొత్త చూసుకున్నాను. టెన్షన్ అయితే మేము ఇక్కడ లేవనుకోండి, క్లియర్గా క్లీన్గా చేయండి. ఓకే ఓకే భయపడకండి. ఓకే ఓకే రెడీయా? చేస్తారా? చేస్తాను. యాక్షన్. క్యాజువల్గా మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉంటాడు అన్న, మా గర్ల్ ఫ్రెండ్ కూడా పక్కన ఉంటాడు. ఓకేనా? ఓకే అన్న. నా పేరు శ్యామ్ అంకుల్. నా పేరు. నేను మారేడుపల్లిలో ఉంటాను అంకుల్. నేను మారేడుపల్లిలో ఉంటాను అంకుల్. మా డాడీ పేరు వెంకటేష్ అంకుల్. నేను నేను మీ అమ్మాయి 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాను అంకుల్. నేను మీ కూతుర్ని బాగా చూసుకుంటాను అంకుల్. టిష్యూ తీసుకుంటాను. అదే అంకుల్, నేను మీ అమ్మాయి 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం అంకుల్. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ప్లీజ్. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అంకుల్. నాకు బాగా చూసుకుంటా అంకుల్. మా ఇంటి దగ్గర కూడా బాగా చూసుకుంటాను అంకుల్. ప్లీజ్ అంకుల్ నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్. థ్యాంక్స్. నైస్, బాగుంది. శ్యామ్, నేను మీకు కాల్ చేస్తా, ఓకేనా? ఓకే. రైట్. యాక్టింగ్ అంటే పెద్దగా ఏముండదు, అది ఈ సిగ్గు భయం ఇట్లాంటివి ఏముండదు. పోయినామా ఫ్లోలో పెట్టుకొని వచ్చేసామా అన్నట్టే ఉండదు. కనీసం అతను మొత్తం దర్శకుడు వస్తుంది.
నేను స్నానం చేస్తున్నారా? ఇదేంటిది? స్ట్రెస్ బాలా? ఒక్కోడు ఒక్కో రకంగా ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్. హలో బ్రదర్. అబ్బాయా మీ పేరు? పంకిడు అంటారు పంకిడు అంటారు. ఏమంటారు? నింది బాబాయా బాయా ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లా ఫుల్ ఫేమస్ అవుతున్నా, లక్షల లైక్స్ వస్తాయి. నీటి వరకు తెలుసో తెలుసా బాయా? ఇండియాలో కొనలో నా ఫ్యాన్స్ ఉన్నారు. హిందీలో బాయా నీకు తెలీదు భయ్యా. అరే బాయా ఇప్పుడు నీకు సీన్ ఇస్తే చేస్తావా? బాయా కూడా వెనకాల బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది బాయా, దాంట్లో సీన్ ఉంది, చదువుకో. చదువుతావా? చదువుతారంట చూడండి. పంపించేద్దాం, అవుతారా? పంపించేద్దాం. సరే ఫోన్ అయిందా? మొత్తం కలిపి రాసిరు బాయ్, అస్సలు అర్థమైతలే. సరే నేను చెప్తా. బాయా నీకు లవర్ ఉంటుంది, ఉంటుంది బాయా, అలా ఒక నాన్న ఉంటాడు. ఉంటాడు బాయా. అంకుల్ మీ పిల్లలు నాకు ఇవ్వాలని చెప్పి ఆ నాన్న పోయి అడగాలి. అడుగుతా బాయా, అడుగుతావా? పంపిస్తా బాయా. అర్థమైందా? అడుగుతా బాయా, స్క్రీన్ మస్తుంది బాయా. అదే సీన్ అర్థమైందా? అది ఇస్తా బాయా. యాక్షన్. హలో అంకుల్ అన్న, ఒక్క నిమిషం అన్న, ఫోన్ వస్తుంది. అరే నటనమన్నా నమస్తే. నీడు నన్ను తెలుసా? ఎడిషన్కి వచ్చిన షార్ట్ ఫిలిం ఎడిషన్. ఇగో చూడు, ఇగో ఎవరో తెలుసా? ఈయన డైరెక్టర్ అంట, ఈయన రైటర్ అంట. ఎంత కామెంట్లు పెట్టినా దిగేది నటనం స్టారే. ఇగో చూసిరా భయ, 2 లక్షల మంది చూస్తున్నారు. ఈ ఫన్ పీరియడ్ మీరు ఆడేస్తే ఫుల్ ఫేమస్ అయిపోతారు మీరు. హలో నటనమన్నా, ఇగో ఇక్కడ నాకు చిన్న సీన్ ఇచ్చిర్రు, నేను చేస్తున్నా. నీకు మళ్ళా 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా. హలో గాయ్స్, మళ్ళా కలుద్దాం, ఫిర్ మిలేంగే, చలో రైట్ మాలా. చేయమంటారా అన్న? వద్దు. ఇతనే లాస్ట్. 9 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలిన 10 మంది మాత్రం రేపు వస్తారు. సో ఇతనితో లాస్ట్. బ్రదర్ సార్ వెనకాల బోర్డు మీద సీన్ ఉంది కదా, చదువుకోండి సార్. ఒక పని చేద్దాం, ఈ సీన్ వద్దు, అతనికి ఏదైనా వస్తే అది చేయమన్నాం. ఇంత 9 మందికి ఇచ్చి అయింది ఏం లేదు. బ్రో సరే, ఆ సీన్ గురించి మర్చిపోండి. మీకు బాగా ఇష్టమైన సీన్ని, బాగా వచ్చిన సీన్ని చేయండి. షూర్? యాక్షన్. చెప్పండి అమ్మాయి గారు, రాత్రి మీరు అరవలేదు, మాట్లాడండి. నాకు మీరు ఒకరే సాక్ష్యం. వీళ్ళందరూ నన్ను తప్పుపడుతున్నారు, నన్ను నానా మాట్లాడుతున్నారని. మాట్లాడాను అమ్మాయి గారు, నాకు మీరు అరుస్తారు కానీ వీడే అమ్మాయి గారు, గద్దెలో అలా చెప్తాను, నేను వచ్చి అడ్డుకుని చెప్పండి అమ్మాయి గారు, మాట్లాడండి. సార్ వీడు మంచి కాదు సార్, పర్సు సార్, వీడు రాక్షసుడు సార్. రాత్రి ఒంటరి అమ్మాయి కదా అదే చెప్పబోతుంది, సమయానికి నీ లేకపోతే బతుకు నాశనం అంటే సార్. ఇంత ఘోరం చేసిన వీడు ప్రపంచం క్షమాపణ చూపించుకోండి. ఏదో కొంచెం తప్పుకోవట్లేదు సార్, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు సార్. మీరే కదా సార్ ఇక్కడ మా ఇద్దరు తప్పుకోవడం, వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు. ప్రభు బ్రదర్, యు ఆర్ సెలెక్టెడ్.